ఏంటి ఈ మధ్య మన తెలుగులో ఇలాంటి సినిమాలు కూడా తీస్తున్నారా? న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పి ఇదేమి ఇంగ్లీష్ సినిమా అనుకోకండి, ప్రాపర్ తెలుగు సినిమానే. బేసిక్ గా ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఈ సినిమా ప్రెసెంట్ అంటే 2026 అలాగే 1999 బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. అండ్ సినిమాలో 90% 1999 స్టోరీయే ఉంటుంది. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రాజేష్ కర్నా. ఆయన ఫస్ట్ సినిమా ఇది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సింజిత్ ఎర్రమల్లి కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా ఏదో 1999లో తీసిన సినిమాలో ఉన్నట్లే ఉన్నాయి. సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటేమో చిత్ర గారి చేత పాడించారు, ఇంకోటేమో ఎస్పి చరణ్ గారి చేత పాడించారు. ఎస్పెషల్లీ ఎస్పి చరణ్ గారు పాడిన పాట అయితే పాత గీతాంజలి సినిమాలో జగడ జగడ జగడం సాంగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కంపోజ్ చేసినట్లయితే అనిపించింది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే వేదవ్యాస్ గారు చేసిన సినిమాటోగ్రఫీ. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఫ్రేమ్స్ అండ్ లైటింగ్ చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు కంప్లీట్ గా లాజిక్లు ట్విస్ట్లు ఈ మోడ్ లోనే వెళ్తుంది. నాకు అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా స్టోరీని రాసుకొని టైటిల్ పెట్టలేదు, టైటిల్ ని బేస్ చేసుకుని ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని రాసుకున్నారు. న్యూటన్స్ థర్డ్ లా అంటే తెలుసు కదా, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి యాక్షన్ కి ఈక్వల్ గా ఆపోజిట్ రియాక్షన్ అయితే ఉంటుంది. ఆ లైన్ మీద బేస్ అయ్యే ఈ సినిమా మొత్తం రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ట్విస్ట్లు లాజిక్లు ఇలా సస్పెన్స్ జోన్ లో వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం డ్రామా కూడా ఇంక్లూడ్ అవుతుంది. కానీ క్లైమాక్స్ చూసిన తర్వాత అర్థమైంది తప్పు నాదేనని. ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది భయ్య, తెలుగు సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ముగ్గురు ఆర్టిస్టులు చేసిన పెర్ఫార్మెన్స్. అంటే సుమంత్ గారు, జగపతి బాబు గారు, అవసరాలు శ్రీనివాస్ గారు ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు. కానీ సినిమాలో వీళ్ళకి ఇచ్చిన రోల్స్ పరంగా వీళ్ళకి యాక్టింగ్ అయితే పెద్ద స్కోప్ ఏం లేదు. కాకపోతే సినిమాలో యాక్టింగ్ స్కోప్ ఉన్న 3 మెయిన్ క్యారెక్టర్లు అయితే ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ని త్రినాథ్ వర్మ, గౌతమ్ అలాగే రవివర్మ యాక్ట్ చేశారు. ఈ త్రినాథ్ అనే ఆర్టిస్ట్ ని ఆల్రెడీ మనం కమిటీ కుర్రాళ్ళలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో అయితే చూసాం. ఇంకా గౌతమ్ విషయానికి వస్తే ఆ హెయిర్ స్టైల్ కానీ, స్పెట్స్ కానీ, లేదంటే ఫేస్ ఫీచర్స్ కానీ నాకెందుకో ఒకప్పటి శివ సినిమా టైంలో శుభలాక సుధాకర్ గారు గుర్తొచ్చారు. ఈ సినిమా మొత్తానికి ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఉంది. అదేంటంటే సెకండ్ హాఫ్ లో చాలా ఎక్కువ స్లో మోషన్ షాట్లు అయితే పెట్టారు. అలాగే సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ పక్కన పెడితే చాలా సీక్వెన్స్ ఏంటంటే లెందీగా అనిపిస్తాయి. సినిమా డ్యూరేషన్ అయితే 2 hours 18 minutes ఉంటుంది. ఒక 18 minutes సినిమాని తగ్గించి ప్రాపర్ గా 2 hours లో సినిమాని చెప్పుంటే ఇంకా బాగుండేది. ఇంకా ఓవరాల్ గా న్యూటన్స్ థర్డ్ లా అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే సీరియస్లీ చెప్తా, మీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ లేదంటే క్రైమ్ థ్రిల్లర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకుని ఫస్ట్ అయితే ఈ సినిమాకి వెళ్ళిపోండి.